హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. టుడే కిచెన్లో న్యూ ఇయర్ స్పెషల్గా గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మీరు ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్పాంజ్ కేక్ కోసం మైదా, పంచదార, ఎగ్, ఓవెన్ ఇవేమి యూజ్ చేయకుండా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా ఈ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్పాంజ్ కేక్ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో 3/4 కప్పు కట్ చేసుకున్న బెల్లాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఈ బెల్లం న్యాచురల్ బెల్లం అండి, మా చెరుకు తోటలో తీసి మరిగించింది, అందుకే ఇది ఈ కలర్లో ఉంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లం వాటర్ని బాగా మరిగించుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి, బెల్లం బాగా మరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ బెల్లం అంతా కూడా బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని మరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని స్టెయినర్లో తీసుకొని వడకట్టుకోవాలి. ఇందులో 3/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు అనేది పుల్లగా ఉండకూడదండి. ఒకవేళ మీరు ఎగ్స్తో చేయాలి అనుకుంటే 3 గుడ్లను వేసుకొని చేసుకోవచ్చు. నేను ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ ప్లేస్లో ఇలా 3/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. 1/4 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. 1 స్పూన్ టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి. నేను ఇలా వేసుకుంటే పిల్లలు బాగా తింటారని ఇలాంటివన్నీ వేసాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి, ఇవే వేసుకోవాలని ఏమీ లేదు. జస్ట్ ఇలా వేసుకుంటే పిల్లలు ఇంకొంచెం బాగా తింటారని ఇవి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా విస్కర్లో కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఇందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే మైదానైనా యూజ్ చేసుకోవచ్చు అండి. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా పిండి ఉండలు ఇటువంటివి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న బౌల్తో కొంచెం పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ గిన్నె కానీ లేదంటే ఒక స్టీల్ది ఇలా కప్పునైనా పర్వాలేదండి, ఇటువంటి తీసుకొని దీనికి కాస్త ఆయిల్ని వేసుకొని చుట్టూ కూడా ఈ గిన్నె చుట్టూ కూడా ఇలా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పిండి వేసి ఆ పిండిని కూడా ఇలా చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా గోధుమ పిండిని వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకొని దీన్ని ఇలాగా 4 to 5 మినిట్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొన్ని జీడిపప్పులు, కొన్ని టూటీ ఫ్రూటీలు, అలాగే మీ దగ్గర కిస్మిస్ ఉంటే కిస్మిస్, బాదంనైనా వేసుకోవచ్చు. ఇవిలాగా కాస్త వేసుకొని ఇలా డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. గిన్నె అయినా పర్లేదు, లేదంటే ఇటువంటి బిర్యానీ తపాలనైనా పర్వాలేదండి. దాని మీద ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక మూత కానీ పెట్టుకొని దీనిపైన ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ని ఇలా పెట్టుకొని దీనిపైన ఇలా మూతని పెట్టుకోవాలి. దీనికి ఎటువంటి గ్యాప్ లేకుండా ఇలా ఈ కన్నాన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. చూడండి, ఒక 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఒకసారి నైఫ్తో పెట్టి చూద్దామా? చూడండి, ఈ నైఫ్కి ఎక్కడా కూడా అంటుకోలేదు కాబట్టి కేక్ అనేది కుక్ అయిపోయింది. ఇది కాస్త చల్లగా అయ్యాక తీసినట్లయితే ఈ చుట్టూ కూడా ఇలా నైఫ్తో ఎడ్జెస్ని ఇలా చేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది. చూడండి, కేక్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, స్పాంజ్ లాగా ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఇంట్లోనే హెల్దీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.